నేను ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లోనే ఎలా పెడతానని. నేను వినాయక చవితి సందర్భంగా ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత వినాయక చవితి రోజు పొద్దున్న లేచి పాల వెళ్ళని కడిగి చూరుకైతే కట్టేశాను అనమాట. ఇప్పుడైతే పాల వెళ్ళని రెడీ చేయాలి. పాల వెళ్ళని రెడీ చేయండి. ఫస్ట్ పసుపు రాసి బొట్టు పెట్టాలన్నమాట. గంధం కూడా రాయాలి. ఇది మనకి ఆచారం అనమాట. అది పసుపు రాసి గంధం రాయటం అనమాట, బొట్టు పెట్టడం. ఇవి మనకి తెలిసిందే కదా, పాల వెళ్ళకి మనం ఫ్రూట్స్ అవి కడుతూ ఉంటాం కదా, లీవ్స్, మనకి మారడి లీవ్స్ అవన్నీ కడుతూ ఉంటాం అనమాట. ద్రాక్ష పళ్ళు కానీ మన జొన్నపొత్తులు అయితే మెయిన్ అనమాట, పక్క అయితే ఉండాల్సిందే మనం పాల వెళ్ళి కట్టినప్పుడు. జొన్నపొత్తులతో పాటు మనకి ఫ్లవర్స్ కూడా ఇంపార్టెంట్. మనందరికీ తెలిసిందే కదా, మామిడాకులు ఫ్లవర్స్ ఇవేమీ లేకుండా మనకి పండగైతే కంప్లీట్ అవుతుందని తెలిసి అవన్నీ ఫ్రూట్స్ తోటి లీవ్స్ తోటి కలిపి పాల వెళ్ళని అయితే నీట్గా అందంగా రెడీ చేస్తాను. మనకి ఇందులో మామిడాకులు కూడా మంచి రోల్ అయితే ప్లే చేస్తాయి అనమాట. ఫ్రూట్స్తో పాటు మంచి నిండుగా కనిపించేలా సహకరిస్తాయి అనమాట. పాల వెళ్ళకి నిండుదనం ఇస్తుంది అనమాట మనకి మామిడాకు కూడా. మనం ఫ్రూట్స్ ఎన్ని కట్టినా కూడా మామిడాకు కట్టకపోతే అది అందం రాదు. ఇది మనకి దేవుడు పెట్టడానికి పీట అనమాట. దాని మీద మా అమ్మ ఓము స్వస్తిక్ కూడా 2 రాసింది. మనమే పెట్టిన తీసుకెళ్ళి పూజలో పెట్టుకుని ఆ పీట మీద ఒక పేపర్ వేసి పేపర్ మీద రైస్ పెట్టి మనకి దేవుడి ఫోటోలు పెట్టడం ఆచారం అనమాట. మనకి ఎప్పుడు దేవుడి ఫోటోలు కింద పెట్టి పూజ చేద్దామన్నా కూడా ఆ పీట మీద పెట్టినప్పుడు కింద రైస్ వేసి దాని మీద ఫోటోలు అయితే పెడుతుంటారు. పాలవేలు కూడా తీసుకొచ్చి అక్కడ పైన కట్టేశాను. మా బుజ్జి కనపై చూసారా, బంగారం వేసేసరికి ఎంత నీట్గా కనిపిస్తున్నాడు. అది మనకి నవధాన్యాలతో పోసిన ఒక లోహంతో కూడిన విగ్రహం అనమాట. అది మనకి ఎన్ని విగ్రహాలను మనం పసుపు చేసిన విగ్రహాన్ని మనం ఎక్కువ ముందు పూజిస్తాం అనమాట. లక్ష్మీదేవి చూసారా, బంగారం వేసరికి ఎంత మెల్లమెల్లాడుతూ కనిపిస్తుంది అమ్మవారు. ఫైనల్గా 1 అవర్కి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను పూజలో ఇదివరకు చిన్నప్పుడు అయితే నేను ఎప్పుడు బుక్స్ అవి పెట్టుటానని, నేను ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లో ఎలా పెడతానని ఆఫీస్ ల్యాప్టాప్ అయితే పెట్టాను అనమాట. ఈ ఇయర్